For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మరి శ్రావణ మాసం అయిపోయింది. మరి సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి. మరి ఇది ఏ విధంగా జరుపుకోవాలి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వినాయకుడి పూజ, గణపతి నవరాత్రులు అనేటువంటివి మనకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అయితే మామూలుగా ఎన్నో చోట్ల గణపతి నవరాత్రులు అనగానే ఈ 9 రోజుల పాటు లేదా 11వ రోజు నిమజ్జన కార్యక్రమము అనేటువంటిది ఉంటుంది. కలౌ చండీ వినాయకౌ అన్నాడు శాస్త్రంలో. అంటే కలియుగంలో చండీ అంటే పార్వతీదేవి, అంతే కదా. జగన్మాత, జగత్పిత అనేటువంటిది మనము ఇద్దరినే అనుకుంటాం, పార్వతీ పరమేశ్వర్లనే. ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా. అలాంటి పార్వతీదేవి యొక్క కుమారుడు అయినటువంటి ఈ వినాయక నవరాత్రులు అనేటువంటి, అందుకే ప్రతి తల్లికి కూడా మొట్టమొదటి సంతానము వినాయకుడు అనేటువంటి భావనతో సంతోషిస్తూ ఉంటారు గాక. అలాంటి వినాయక చవితి పండుగ రోజున వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలి? ప్రతి స్త్రీ కూడా మనకు ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాలన్నింటిలోనూ వినాయక వ్రతకల్పం వ్రతం అనేటువంటిది ఒకటి. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటిది. ఈ ఒక్క వినాయక వ్రతము మాత్రమే ఇంట్లో మగవాళ్ళు కూర్చొని వ్రతము చేసుకునేటువంటి విధానము. మిగతా వ్రతాలు అన్నీ కూడా, ఏ వరలక్ష్మి వ్రతము కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇద్దరు దంపతులు కూర్చొని చేసుకోవచ్చును. మరి వినాయకుడి వ్రతానికి దంపతులు ఇద్దరు కూర్చోవాలి అంటే అలా లేదు, ఒకడే కూర్చొని చేసుకోవాలి ప్రాధాన్యతగా. ఎందుకు? వినాయకుడు మామూలుగా మనము ఏది కావాలనుకుంటామో అది సిద్ధింపజేసేటువంటి విధానము వినాయకుడికి. తర్వాత మనకు బుద్ధిని, మంచి సద్బుద్ధిని ప్రసాదింపజేసేటువంటిది వినాయకుడి యొక్క ఇది. వినాయకుడిని పూజించుకునేటువంటి దాని వలన వినయము, విధేయత, యశస్సు, జ్ఞానము ఇవన్నీ కూడా వస్తాయి. పెద్దల యందు ఎంత గౌరవముతో ఉండాలి, ఇవన్నీ కూడా. ప్రథమ గణాధిపత్యము, దేవతలు కూడా వినాయకుడిని పూజించారు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఎలాగో తలస్నానం చేస్తారు, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటారు. ఆ వినాయకుడిని మనము పూజ చేసుకునేటువంటి స్థలములో కాస్త పసుపు నీళ్లతో శుద్ధి చేసి, ముగ్గులు పెట్టి, ఒక పీట వేసి, ఆ వినాయకుడిని మనము తెచ్చుకున్నటువంటి వినాయకుడిని మనము తెచ్చుకుంటున్నాము ప్రతిమను అని అనుకుంటున్నామే కానీ భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి అనేక రకాల రూపాలతో ఉంటాడు కనుక ఆయన మన ఇంటికి మనకు నచ్చి, మన మనస్సులో ఏది మన ఇంటికి రావాలనుకుంటాడో అలా వస్తాడు మన ఇంటికి వినాయకుడు. మనకు నచ్చి వినాయకుడిది తొండం చాలా బాగుంది, చాలా అందముగా ఉంది, ఆ కళ ఉట్టిపడుతుంది అని మనకు నచ్చింది అని మనం అనుకుంటాం. ఎన్నో చూస్తాం, ఒకటే నప్పుతాడు. ఇది బాగుంది అనుకుని తెచ్చు అంటే ఆ వినాయకుడి యొక్క అనుగ్రహము మన మీద ఉంది అని మనము భావించాలి. అలా తెచ్చుకొని వినాయక వ్రతం అనేటువంటిది కూర్చొని చేసుకొని, ఇంట్లో చిన్నపిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటే అందరూ కూడా కూర్చొని, వాళ్ళందరూ కూడా వినాయకుడి పూజ అనంతరము గుంజీలు తీసి అలా మామూలుగా నెత్తి మీద ఇలా మొటిక్కాయల్లాగా వేసుకొని గుంజీలు తీయటం అంటే వినాయకుడికి చాలా ఇష్టము, సంతోషము. అలా తీస్తాము గుంజీలు. ఎందుకంటే ఆయన బొజ్జ గణపతి కాబట్టి, ఆయన చెయ్యలేడు కాబట్టి, ఒకరు చెయ్యలేనటువంటిది మనము చేస్తే ఆయనకు సంతోషము. నా ముందు వీళ్ళు తీశారు అని ఆనందించి మనకు శీఘ్రముగా ఫలితాలు ఇచ్చేటువంటి దానికి చాలా మేలు జరుగుతుంది గాక.
అనేక రకాల పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు. మన శక్తి కొద్దీ మనం చేస్తాం. వినాయకుడికి ఉండ్రాళ్ళు, తర్వాత కుడుములు, తర్వాత వెలగపండు, ఇలాంటి ఫలాలు ఎన్నో అనేక రకాలుగా ఉన్నాయి. అన్ని పత్రాలతోనూ పూజ చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీ. ఈ విధముగా శ్రద్ధాభక్తులతో మనము ఎంత పెద్ద వినాయకుణ్ణి తెచ్చినాము, 2 అడుగుల 3 అడుగుల 10 అడుగుల 60 అడుగుల 100 అడుగుల అనేటువంటిది కాదు. ఇక్కడ మనము ఎంత చిత్తశుద్ధిగా భక్తిగా ఆర్తితో మనము నిజమైనటువంటి భక్తితో చేసుకుంటున్నాము అనేటువంటిది మాత్రమే భగవంతుడు చూస్తాడుగాక. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.